బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వరం లాంటిది అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బీసీల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. రిజర్వేషన్స్ తో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుంది అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గం అంతా కూడా బీసీ డిక్లరేషన్ ఆమోదించి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలో బీసీలకు 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కేటాయించి ఇలా బీసీలకు ఒక పెద్ద వరంగా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆమోదం చేసి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు తెలంగాణ బీసీల పట్ల తెలంగాణ బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి గతంలో కామారెడ్డిలో పీటీ డిక్లరేషన్ ను ఇలా ఇంప్లిమెంట్ చేసి నిన్న మంత్రివర్గం ఆమోదం చేసి బీసీలకు 42% ఇలా రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉండి కూడా తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈ తెలంగాణలో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఇలా కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. హైదరాబాద్ కుకుట్పల్లి ప్రాంతంలోని హైదర్ నగర్ సాయి